ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి వెళ్ళం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు నాకేమాట. మీరు చెప్పారు, ఇది నాకు గోదావరి జిల్లాలోనే చెప్పారు అది. సో నేను తీసుకెళ్ళేది మన గోదావరి నుంచి ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన రావాలి. తీసుకెళ్తాను ఖచ్చితంగా. అయిపోద్ది, జరిగిపోద్ది. దీని అంటే నేను ఎప్పుడు కన్ఫ్యూషన్ నాకు లేదు. పాలిటిక్స్ నాకు ఎప్పుడు డే 1 నుంచి కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే బాధ్యతతో విలువలతో రాజకీయం చేయాలి. ఫండమెంటల్ అంటే రాజకీయం అనగానే అదొక డర్టీ మాట అంటారు, చాలా అసహ్యమైన మాట అంటారు. నాకు రాజకీయం అనేది చాలా పవిత్రమైన మాట. నాకు జిహాద్ అనే యుద్ధం కూడా రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతుంది. అలాంటిది నాకు రాజకీయాలు చాలా కన్ఫ్యూషన్ లేదు, నాకు చాలా క్లారిటీ ఉంది. కాకపోతే కన్వెన్షనల్ పాలిటిక్స్ చేయను. వాళ్ళని కొనేసి వీళ్ళని లాగేసి సమస్య ఎక్కడ ఉంటుంది. డెవలప్మెంట్ కూడా దానికి ఒక పద్ధతి ప్రకారం జరగాలని కోరుకున్నాడు. సైలెన్స్ వెనకాల ఎవరు? సార్, నాకు కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు బిగినింగ్లో అలా అనిపించుంటుందంటే, వేల కోట్లతోటి వ్యాపార ధోరణితో రాజకీయాలు మారిపోయినప్పుడు, రాజకీయాలు అనేది పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ వ్యవస్థలాగా అయిపోయినప్పుడు నేను దానివల్ల విలువలు పడిపోతూ వచ్చినాయి. కానీ వేరే విధానం లేదు, దీంట్లోనే రావాలి. అలాంటిది మనం గతంలో ఉన్న రాజకీయ అనుభవం దృష్ట్యా, అన్నింటిలో దృష్ట్యా నేను ఈసారి చాలా పగడ్బందీగా చేయాలి అంటే నేను ఏం ఆశించకూడదని నిర్ణయించుకున్నాను. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ, ఏం ఆశించకుండా పాలిటిక్స్కి ఎందుకు వస్తామంటే, అసలు పాలిటిక్సే వ్యాపారం చేసేవాడు నాయకుడు అయితే వాడు న్యాయం చేయలేడు ప్రజలు. ఎందుకంటే వాడికి దాంట్లో వాటాలు కావాలి వాడికి, ఎవరికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ డైరీ ఉంటే దానికోసం నువ్వు విజయ డైరీని చంపేయాలి. విజయ డైరీ గవర్నమెంట్. అసలు నేను చెప్పేది రాజకీయ నాయకుడికి నీ సంబంధం లేని వ్యాపారాలు ఉండాలి. భగవంతుడు తెలుసు అది మంచో, నాకు సినిమా అనేది ఇచ్చాడు. సినిమాది ఎవరికి సంబంధం, ఎవరికైనా స్కిల్ ఉంటుందో వస్తుంది. అంతేగా నాకు చాలాసార్లు విపరీతమైన వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశాలు వచ్చాయి. నేనేమనుకున్నానంటే, నేను ఏదైనా సరే ప్రజలకి ఒక సొసైటీకి ఏదైనా సర్వ్ చేయాలనుకున్నప్పుడు వ్యాపార ద్వారా నాకు కానీ ఉంటే ఎవరికైనా ఉండేవాడి నా కింద. ఎవరైతే కీలకంగా లీడ్ చేస్తారో, మనం చూడండి ది బెస్ట్ లీడర్స్ ఎవడైనా సరే, ఆల్ ది బెస్ట్ లీడర్స్ వాళ్ళు ఎవరికి వ్యాపారాలు ఉన్నావు, ఇంక్లూడింగ్ మోడీ గారికి కూడా. అంటే మన మీకు వేరే వ్యాపారం దృష్టిలో పెట్టుకుంటే నా వ్యాపారానికి అనుబంధంగా నేను మాట్లాడతాను. నా వ్యాపారానికి అనుబంధంగా ఒక నాకు మైనింగ్ పరిశ్రమ ఉందని దానికి తగ్గట్టుగా పాలసీలు చేసుకుంటాను. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను డే 1 నుంచి నేను ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. అందుకే నేను ఏ వ్యాపారాలు పెట్టుకోలేదు, ఎవరితో సంబంధాలు పెట్టుకోలే, నాకు ఎవరి నుంచి ఏమి ఆశించాల. దీంట్లో నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంది పాలిటిక్స్కి. అంటే మీరు ఆలోచించాల్సిన ఎంత బలమైన సంకల్పం లేకపోతే ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఇంకా స్థాపించాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఓటమిని ఎదుర్కొని వచ్చాను, సక్సెస్ని ఎదుర్కొని రాలేదు. జీవితకాలం నేను ఎప్పుడు కూడా ఒక సక్సెస్ రావడానికి కూడా నాకు 10-12 సంవత్సరాలు వెయిట్ చేశాను. అంటే నేను ఓటమిని తీసుకున్నాను ఫస్ట్, ఆ బలం నాకుంది. అందుకే నేను దెబ్బతిన్నాను దేనికి. అందుకే నేను ఈసారి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ వీళ్ళకి సపోర్ట్ చేద్దాం. నిజంగా జనసేన కాంట్రిబ్యూషన్ ఉంది వీళ్ళు సక్సెస్లో అంటే వీళ్ళు గుర్తిస్తే మంచిది. నా ఉద్దేశం ఏముంది, నా పదవో దీనికి కాదు, నాకు ముందు పాలసీల్లో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. ఇందాక మన సార్ చెప్పినట్టుగా ఈ మన ఆక్వాకల్చర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకొక లాంటి ఇష్యూస్ ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇవి రిప్రజెంట్ చేయడానికి ఏమి ఆశించినోడు కావాలి, దాంట్లో నాకు పర్సంటేజ్ ఉండాలి. ఇవన్నీ ఆలోచిస్తే క్వాలిటీ పడిపోతూ ఉంటుంది. ఇది నేను చేసుకుంటే ఎందుకు వెళ్ళానంటే, ఫస్ట్ నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ చెప్పుకోవడానికి చేశాను. అందరిలాగా కూర్చోబెట్టి ఆ 10 మందిని కలిపేసి ఆ రాజకీయ నాయకులు కలిపి అది చేయడానికి అయితే నేను రాలా. సో దీనివల్ల మొదట అందరికీ అలవాటు అవ్వాల. ఈరోజు జనసేన కానీ నాకు నిన్న ఏ ఇష్యూకైనా సరే నేను వినటానికి సిద్ధంగా ఉంటాను. నేను చాలా పబ్లిక్ పాలసీ చదువుకొని వచ్చాను. కావాలని బయట ఏమంటారంటే నాకు అంత అవగాహన లేదంటాను. అండ్ మిగతా కన్వెన్షనల్ చదువుకోలేదు, కానీ పబ్లిక్ పాలసీ మీద, పాలిటిక్స్ మీద, సోషల్ సైన్సెస్ మీద, సోషల్ ఫిలాసఫీ మీద చాలా అవగాహన చేసుకొని వచ్చాను. ఏ స్థాయి లేని నుంచి ఈ స్థాయి దాకా తీసుకురాగలిగాం ఎవ్వరి సహాయం లేకుండా.
ఈరోజు మీరు అందరూ రావడం నాకు చాలా సంతోషం. కానీ బిగినింగ్లో వచ్చినప్పుడు నా పక్కన ఎవరు లేరు. రిస్క్ నేనే చేశాను, పోతే నాతో పోద్ది. విసుగొచ్చింది ఎక్కడికి వెళ్ళిన. ఇందాక మీరు రాలేదా, విమెన్ ఆడపడుచులు అక్క చెల్లెలందరూ వచ్చినప్పుడు మీరు కొంతమంది చూసే ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి సమస్యను చెప్పుకోవడానికి నాయకులు లేడు. వాళ్ళకి ఒక సమస్య చెప్పుకోవాలి, ఫస్ట్ నా దగ్గర సొల్యూషన్ లేదు. మనకి అరకుకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ముందు చెప్పడానికి ఎవడు విన్నాయా మాకు, నువ్వు వింటావు కనీసం అంటే ముందు అసలు పరిష్కారం ఎలా వస్తుంది, ముందు వినాలి. సమస్య నీ స్థాయిలో ఎంత ఉంది, ఎంత పరిష్కరించగలవు, ఎంత అవగాహన ఉండాలి. దీంట్లో నీకు స్వార్థం ఉండకూడదు. సో స్వార్థం లేనప్పుడు వెరీ ఆబ్జెక్టివ్గా చాలా కరెక్ట్ న్యాయం చేయగలం. అందుకని ఒకసారి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి గవర్నమెంట్ వెనకేసుకు వచ్చినట్టు, గవర్నమెంట్ వెనకేసుకు రావడం లేదు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. అందుకని ఇవన్నీ తీసుకోవడం కన్ఫ్యూజన్. నా ఆలోచన, ఈ పొలిటికల్ దారి, నేను వేసిన దారి కొత్త దారి, ఏమి ఆశించకుండా చేసే దారికి అలవాట్లేదు ఎవరికి. ఈ జనరేషన్ ఎవరికి అలవాట్లేదు. అదండి, అది ఎవరికి అలవాటు అవ్వడానికి విచిత్రం ఏంటంటే విమెన్కి, యూత్కి అని అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను. ఎస్టాబ్లిష్డ్ పీపుల్కి ఇది ఇలా ఎలా జరుగుద్ది అని ఉంటుంది. ఒకటి ఏమి ఆశించకుండా ఎలా చేస్తాడంటే, మన నాయకులు, గొప్ప నాయకులు అందరూ ఇప్పుడు ఈరోజు మనకి డిఎన్ఆర్ కాలేజ్ స్థలం ఇచ్చిన వాళ్ళు ఏమి ఆశించి ఇచ్చారండి? జస్ట్ అందరూ మన ఊరు బాగుపడుతూనే ఇచ్చారు. అట్లాగా ఆ విలువలు పడిపోతున్నాయి. తిరిగి ఎక్కడో చోట అలాంటి వ్యవస్థ తీసుకురాకపోతే మనందరం డబ్బులు సంపాదిస్తున్నాం, మన పిల్లలకి ఏమి ఇస్తాం? భద్రత లేని సమాజం ఇస్తాం, దోపిడీ చేసే సమాజం ఇస్తుంది. ఎక్కడో చోట నిలువరించకపోతే ఇవన్నీ ఆలోచించి నేను స్టార్ట్ చేశాను ఈ పొలిటికల్ ప్రాసెస్. అందుకని ఇది నేను చాలా బాధ్యతగా చేయడానికి వచ్చాను. నేను కొంచెం ఒత్తిడి తీసుకుంటాను, నాకు చాలా కష్టం ఉంటుంది. కాకపోతే అది ఎందుకు నాకు కష్టంగా ఉందంటే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయ్యే కొద్దీ నా పని తగ్గుద్ది. ఇందాక మన మాట్లాడితే మీ జన సైనికులు అందరూ కూర్చోబెట్టి బైకులు సైలెన్స్లు తీసేసి చేస్తారంటే నేను ఒకటే అన్నా, వాళ్ళు ఏం తప్పు చేశారన్న. మహా చేస్తే వాడు బైక్ సౌండ్ తీసి రైజ్ చేశారు, కొంచెం ఇరిటేటింగ్ ఉండొచ్చు. మరి ప్రభుత్వం చేసే దోపిడీ ఏంటంట, ఇసుక మాఫియా ఏంటి, అది ఇరిటేటింగ్ కదా మీకు? వీళ్ళు చిన్నపిల్లలు, మీకు వాళ్ళకి ఏమో తెలుసో తెలియక వాళ్ళకి మీరు కాలేజ్ గ్రౌండ్, పార్కులు ఉండవు, ప్లే గ్రౌండ్స్ ఉండవు, యూత్ని ఛానలైజ్ చేయడానికి ప్రోగ్రామ్స్ ఉండవు, ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. వాళ్ళ ఎనర్జీని నువ్వు ఎలా చేస్తావు? ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళు బైక్ వేసుకుని తిరుగుతారు. వాళ్ళకు ఎవరి మీద సమాజం మీద కోపం, వాళ్ళ టైం ఇవ్వకండి. బైక్లు వేసుకుని చేసి టైం ఇవ్వకుండా మీరు అంత వాళ్ళు ఎంగేజ్ చేయండి. ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఎవడో ఒక రెగ్యులర్ పొలిటీషియన్ ఎవడో కూర్చోబెట్టి మనకు తెలిసిన ఇన్సిడెంట్స్ బోల్డెన్ ఉన్నాయి. ఇళ్లలో కాల్ చేసి వాళ్ళు బయటికి తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి చేసినంటే ద్రోహం వాళ్ళు చేసింది. సింపుల్. అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి ఇవి ఉంటాయి. ఇదే ఇప్పుడు జన సైనికుల గురించి ఏదైనా మాట్లాడుతుంటే అంటే ఎలా కరెక్ట్ చేస్తున్నానని చెప్తున్నాను. ఇందాక ఆడపడుచులు అక్క చెల్లెలందరూ వచ్చినప్పుడు మేమందరం అంత క్రౌడ్ చూశారు కదా మీరు, వాళ్ళందరికీ వీళ్ళు దారిచ్చారు. మరి ఇదే బైకులు చేసి రేస్ చేసే పిల్లలే, చిన్నపిల్లలే, యువతే. మరి వాళ్ళ సంస్కారం ఎంత గొప్పది అంటే ఆడపడుచులు వస్తే వాళ్ళందరికీ ముట్టుకోకుండా దారిచ్చారు. అది కూడా ఉంది, దాన్ని కూడా మనం చూడాలి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను ఇంత బలంగా వాళ్ళని తీసుకెళ్తున్నాను. మారుతున్నారు వాళ్ళు. వీళ్ళు మారగలిగినప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, మీరు మనస్ఫూర్తిగా నాకు అండగా మీరు నిలబడితే నేను బలమైన మార్పును తీసుకురాగలను. దీంట్లో నాకు ఎక్కడా కూడా ఏ కోసైనా కూడా నాకు వ్యక్తిగత స్వార్థం లేదు. నాకు ఉంది ఏ స్వార్థం ఉందంటే, ఒక బాధ్యత గల పొలిటికల్ వ్యవస్థ కావాలి. ఎందుకంటే ఇద్దరు పార్టీలు కుమ్ముక్కు అయిపోయి న్యాయం జరగకుండా ఉండదు. నేను ఎవరిని ఎక్స్‌ప్లాయిట్ చేయను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, వింటాను ఫస్ట్ సమస్య, సంయోజిత చేస్తాను. తప్పదు అనుకున్నప్పుడే, అన్ని దారులు మూసుకుపోయినప్పుడే గొడవ పెట్టుకుంటాం. అన్ని దారులు ఇంక వేరే దారి లేదు అనుకున్నప్పుడే. అప్పుడు దాకా వాళ్ళు చేశారంటే అది వాళ్ళు తప్పు. ఇది నాది. అందుకే నాకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు కావాలి. నేను వినే వ్యక్తిని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని. అందుకే నేను నిజంగా నాకు వ్యక్తిగతంగా గుర్తింపే కావాలి. వ్యక్తిగతంగా నాకు ఒక రాజకీయ గుర్తింపే కావాలంటే, నేను చేసిన జర్నీకి మేము ఒక ఎంపీనో ఏదైనా అయిపోయి ఏదైనా అయి ఉండొచ్చు. అసలు అవి కూడా వద్దనుకుంటే నాకు బోళ్ళంత సినిమాలు చేసే బోళ్ళంత డబ్బు వస్తుంది. బట్ ఇవన్నీ కాదు, ఎక్కడో చోట నాకు ఇంత ప్రేమ ఇచ్చాడు భగవంతుడు, నాకు ఇంత శక్తి ఇచ్చి ఇంత అపారమైన ప్రేమనిచ్చినప్పుడు మేబీ నేను దాన్ని తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనుకుంటున్నాను. అందువల్ల నాకు సినిమాల మీద నాకు మమకారం రాలా. ఇప్పుడు సినిమా ఏదో ఒక బాధ్యతగా చేశాను.
రాజకీయం, పాలిటిక్స్, సోషల్ ఇంజనీరింగ్ ఇది నా బాధ్యత, నాకు ఇష్టం. ఇది నా త్రికరణ శుద్ధిగా చేస్తాను, చాలా బలంగా చేసి పెడతాను. అందుకే నేను వచ్చి మాట్లాడుతున్నప్పుడు 25 years అని 25 సంవత్సరాలను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమాజం మారాలి అంటే మినిమం ఒక 3 decades పడుతుంది. ఈ రోజుకి ఎప్పుడో ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమ్రాన్ ఖాన్, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు క్రికెట్ స్టార్ట్ చేశాను. తను క్రికెట్ రిటైర్ అయిపోతానని చెప్పేసి ఆఫ్టర్ వరల్డ్ కప్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశాడు. చేస్తే అతను అయిపోతాడు అది ఇది అని అనుకున్నాను. కానీ అతను వచ్చింది చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చాడు, కానీ ఉన్నాడు. బట్ అతను సస్టైన్ చేసుకుంటూ వచ్చాడు. 22 సంవత్సరాలు పట్టింది అతనికి. ఒక దేశానికి 22 సంవత్సరాలు పడితే ఈ రోజున పాకిస్తాన్ న్యూస్ ప్రకారం అండ్ హీస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని నేను చెప్పేది. అంత బలమైన సంకల్పం ఉండాలి. నేను కూడా అంత ఓపికగానే వచ్చాను. అంటే ఇది 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది దేశం, ఇది రాష్ట్రం. దీనిని ఖచ్చితంగా జనసేన దీని మీద, రాష్ట్రం మీద ఒక మంచి ప్రయోజనాల కోసం వచ్చాం, అందరికీ సయోధ్యత కోసం వచ్చాం. వాళ్ళు కూర్చోబెట్టి రకరకాల ముద్రలు వేస్తారు, అది కాదని ప్రూవ్ చేయడానికి నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను. మరి మేము అందరితో కలిసి వెళ్ళేది, ఒక్కళ్ళ కోసం, ఒక వర్గం కోసం, ఒకరి కోసం కాదు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. వాళ్ళందరూ ఏమన్నారంటే, మీరు కూర్చోబెట్టి గోదావరి జిల్లాలో మీకు బలం ఉంటుందంటే, కాదని చెప్పడానికి నేను ఉత్తరాంధ్ర వెళ్ళాను. ఎందుకంటే నేను కర్ణాటక వెళ్తే నా కర్ణాటక అది వాళ్ళు చూపించిన మీకు తెలియని కాడికి అది మీరు లేదనుకుంటే ఎట్లా, అందుకని వాళ్ళు చూపించాను కావాలి. అందుకనే నాకు ఇది గోదావరి జిల్లాలో మీ సహాయ సహకారాలు, మీ అండదండలు, అన్నిటికంటే కూడా మీ ప్రేమ, మీ నమ్మకం కావాలి. ఇది మనందరికీ మీకు అండగా నిలబడే పార్టీ ఉంటుంది. మీరు సమస్య చెప్పుకుంటే పరిష్కరించే పార్టీ ఉంటుంది, మేము ఆశించుకోండి. అందుకని మీ మనస్ఫూర్తిగా మీ సహాయ సహకారం ఇవ్వాలి, మనస్ఫూర్తిగా కోరుకోండి. సెలవు. థ్యాంక్ యూ. మీరు ఎవరన్నా మాడతారా? నాన్న బాబు రావణ. నా పేరు మొగళ్ళ వెంకటరమణరావు అండి. నేను 30 years నుంచి లా ప్రాక్టీస్ చేస్తున్నాను. సమాజంలో మార్పు తీసుకురావడానికి, అన్ని వర్గాలని ఏకదాటిని తీసుకురావడానికి మీరు చేసే కృషి చాలా అభినందనీయం. అదే కాకుండా ఈ జనసేన అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన ముద్ర వేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, ఎక్కువగా అన్ని వర్గాల వారితోటి ఇంటరాక్ట్ అయ్యి పార్టీని ముందుకు తీసుకెళ్తే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. సూరిబాబు గారు చెప్పినట్టుగా పాలించే స్థాయి తప్పకుండా వస్తుందని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. మీరు చెప్పిన దానికి నిజంగా జనసేనకి కుల ప్రాతిపాదికన ఏర్పడి ఉంటే టీడీపీకి సపోర్ట్ చేయాలి. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికి సహాయం, ఏ సమస్యలు వచ్చినా చేయడానికి వెళ్తున్నప్పుడు గుర్తించకూడదు అనుకుంటే, ముద్ర వేయాలనుకుంటే ముద్ర వేసేయచ్చు. నేను అందుకే నేను ఏం పట్టించుకోవట్లా, నేనేం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నాకు లోపల నా పిల్లలకి కానీ నాకు కానీ కులం మతాన్ని పెట్టలేదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది అందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట మాట్లాడితే నేను చెప్పాను, నిజంగా నాకు అలాంటి ఫీలింగ్ ఉంటే మీకు ఎందుకే చేస్తాను. చాలు ఊరుకోండి, కూర్చోబెట్టి ఈ కథలు చెప్పకండి, ఇంక చాలు, విని విసుగున్నాయి కథలు. అంటే ఇప్పుడు అలాంటప్పుడు సమాజంలో ఏంటంటే, అప్పుడు కాంగ్రెస్ది ఇటాలియన్ పార్టీ అనాలి, ఒక్కొక్క భారతీయ జనతా పార్టీకి ఒక పార్టీ అని చెప్పాలి. ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన వ్యక్తి ఇప్పుడు గాంధీ గారు కాంగ్రెస్లో ఉంటే తన వయసుల పార్టీ అంటావా, అది తగ్గిపోవటం. అది ఈ సమస్యలన్నీ ఏంటంటే ఈ పొలిటికల్ ట్యాగ్స్. నేనేం నమ్మానంటే ఇవన్నీ పక్కన పెడదాం, పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకంతే, దీన్ని కూర్చోబెట్టి సమాధానం ఏంటి, పనే. నువ్వు పని చేయలేవు అంటాడు. ఫస్ట్ గాంధీ గారు ఏం చెప్తారు, ఫస్ట్ నిన్ను వెటకారం చేస్తారు, ఆ తర్వాత నిన్ను రిడిక్యూల్, నేను ఇరిటేట్ చేస్తారు, ఆ తర్వాత ఒప్పుకుంటారు. నేను జనసేనని ఫస్ట్ వెటకారం చేశారు, హాస్యం చేశారు, తర్వాత ఇరిటేట్ చేశారు, ఫ్యూచర్లో ఒప్పుకొని తీరుతారు. అదే జరుగుతుంది.